నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకొని అభివృద్ధి చేసుకుందామని జనసేన పిఎస్సి చైర్మన్ ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మనోహర్ మండలంలోని కంచర్లపాలెంలో పర్యటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడుస్తూ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటనకు వచ్చిన మనోహర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నాదెండ్ల మనోహర్ పర్యటిస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ యోగక్షేమాలు విచారించి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. చిన్న వంతెనల నిర్మాణంలో కూడా చేసుకోలేకపోయారు. అదేవిధంగా సంక్షేమం విషయంలో కూడా ఎంతోమంది పాపం పెన్షన్ రాలేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. పక్షవాతం వచ్చి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కొంతమందిని చాలా క్లియర్గా పార్టీల పరంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళకి ఇల్లు నిర్మాణం విషయంలో కూడా వివక్ష చూపించారు. కష్టపడి పాపం వాళ్ళు కూలీ పనులు చేసుకుని చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా రూపాయి ఆర్థిక సాయం ఇప్పుడు రాలేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. కంచర్లపాలెంకి ఉన్న చరిత్ర, ఎంతోమంది ఇక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళారు, త్యాగాలు చేశారు. ఇక్కడ ఈరోజు పల్లెల్లో ప్రత్యేకంగా వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్ళి కష్టపడి ఒక మంచి సంస్కారం, సంస్కృతి కలిగిన వ్యక్తులు ఈ ప్రాంతం వాళ్ళని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం, అది పెన్షన్ కానివ్వండి, ఇల్లు కట్టుకునే అవకాశం కానివ్వండి, ఎంతోమంది పాపం ఎదురు చూస్తుంది ప్రభుత్వం నుంచి. చితికిపోయిన కుటుంబాల్లో ఎక్కువ, అన్నిటికన్నా పెద్ద సమస్య వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆ రోజు వచ్చి వాళ్ళకి అయిన ఖర్చులు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రాలేదు. వాటి గురించి కూడా ఒకసారి సమీక్షించుకుని మా వంతు మేము వారికి అండగా నిలబడతామని ఈరోజు అందరూ కలిసి వచ్చారు ఈ గ్రామంలో. చాలా అద్భుతమైన రోజు ఇది. అదేవిధంగా నా పాత మిత్రుడు బొల్లేని బుజ్జి ఈరోజు మరొకసారి నాతో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో చేరాడు. మనస్ఫూర్తిగా స్వాగతించుకుంటూ, రైతులు కూడా వాళ్ళు మార్పు దేనికి కోరుకుంటారని అడిగినప్పుడు మొట్టమొదటిసారి మాకు సాగునీరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు పట్టిసీమ నుంచి నీరు అందించారు, పంట నష్టం జరిగేది కాదు. ఈ సంవత్సరం బోర్లన్నీ ఎండిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం అనే విషయం వాళ్ళు ప్రస్తావించారు.
నిజంగానే జయదేవ్ గారి అత్తగారి కృష్ణ గారి అత్తగారి ఊరు ఇది. అదేవిధంగా జయదేవ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని వాళ్ళు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం అప్పుడు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. చుక్కపల్లి సురేష్ గారు వారి కుటుంబం ఈ గ్రామానికి వారంతా వారు కార్పొరేట్ నిధుల నుంచి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. రాష్ట్ర ప్రయోజనం కోసం టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తులు పెట్టుకొని పోటీ చేయాల్సి వస్తుందని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండల కేంద్రం కొల్లిపరలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం పదవుల కోసం పొత్తు పెట్టుకోలేదన్నారు. వైసీపీ పాలనలో వనరులను దోచుకోవడమే గానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా కనబడలేదని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతైనా అవసరమని తెలిపారు. కోట్లాది రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులను అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. బీజేపీ ముఖ్యంగా మా పార్టీకి, పార్టీ అధినేతకు, కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం మారిస్పేటలోని పెండేల వెంకట్రావు కళ్యాణ మండపం నందు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమావేశం జరిగింది. సమావేశంలో 21 నుండి 25 వార్డుల పరిధిలోని క్లస్టర్ మరియు బూత్ స్థాయి నేతలు హాజరు కాగా నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వ్యవస్థలన్నిటినీ వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం, స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు తప్ప సమాజ శ్రేయస్సు కోసం కాదన్నారు. వైసీపీ నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే 151 స్థానాలు వచ్చిన వారికి ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు నిర్మించిన రోడ్లకు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి ఉందని, విగ్రహాలు, స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తున్నారు తప్ప ప్రజల అవసరాలను గుర్తించడం లేదని విమర్శించారు. తెనాలి విజయవాడ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చాయని అన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, దానికి 3 పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ నేతలు అధైర్యపడవద్దని, ఆలపాటి రాజా ఏ విధంగా మీకు అండగా నిలబడ్డారో అదేవిధంగా తాను కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పొత్తు అనేది త్యాగం కాదని, ఒక బాధ్యతని, దానికి అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మొట్టమొదటి ప్రశ్న ప్రతి ఒక్కరికి, పొత్తు ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాం అంటే, సహజంగా ఒక రాజకీయ పార్టీ ఎదగాలన్నప్పుడు అన్ని సీట్లోనూ పోటీ చేయాలి. మన క్యాడర్కి, మన నాయకులకి స్థానం కల్పించి మనం రేపటి రోజున శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే స్థానిక సంస్థల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డ్ కౌన్సిలర్గా కూడా గెలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, భవిష్యత్తు గురించి ఆలోచించి మన నాయకత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్య కారణం ఏంటంటే వ్యవస్థల్ని సర్వనాశనం చేయడం. తరతరాలుగా మన రాజ్యాంగం నుంచి మనకు వచ్చిన ఆస్తుల్ని ఎంతో కష్టపడి పాత రోజుల్లో సొంత ఆస్తులు కూడా వాళ్ళు దాతలుగా నిలబడి ఒక కాలేజ్ కోసమో, ఒక స్కూల్ కోసమో, ఒక హాస్పిటల్ కోసమో, లేదా మార్కెట్ యార్డ్ కోసం గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి స్వచ్ఛందంగా వచ్చి బిల్డింగ్లు కూడా నిర్మాణం చేసిన మహానుభావులందరినీ కూడా ఈరోజున తొక్కేసి ఆ ఆస్తులని కూడా కబ్జా చేసేసుకుని ఏదైతే మనకి
కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి మనం నిర్మాణం చేసుకున్నాం. ఆ నిర్మాణాన్ని కూడా కోలుకొట్టే విధంగా కేవలం ఒక పార్టీకి, ఆ పార్టీ అధినాయకుడికి, వాళ్ళ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసుకుంటూ వచ్చారు. వ్యవస్థలన్నింటినీ కూడా వీళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. కానీ సమాజం కోసం ప్రభుత్వం తరఫున నిలబడిన వ్యక్తులు కాదు వీళ్ళు. కనీసం గతంలో మనం నిర్మాణం చేసిన రోడ్లకి గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి. విగ్రహాలు మాత్రం కడుతున్నారు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచించే జ్ఞానం కూడా వీళ్ళు లేనప్పుడు, స్పందించే మనస్తత్వం లేనప్పుడు ప్రజలు ఇంకే విధంగా చూస్తారు చెప్పండి? పెన్షన్లు ఏమైనా వీళ్ళు ఇచ్చినాక, వీళ్ళు వచ్చినాక పెన్షన్లు మొదలైనా చెప్పండి? 23వ వార్డులో, 22వ వార్డులో పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇంటింటికి పంచి ప్రతి ఒక్కరిని పిలుచుకుని ఆదుకొని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వాళ్ళ సహాయం అందించాలి. పేదరికంలో ఉన్నారు పాపం వీళ్ళు. వెళ్ళి సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలని చేసిన ప్రయత్నం గతంలో ఎలా మర్చిపోతాం? ఇప్పుడు గతంలో నేను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలని ఆలపాటి రాజా గారు కూడా ఆ రోజున పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కూడా కొనసాగించడానికి ఒక ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. కానీ 5 సంవత్సరాలు ఏం జరిగింది తెనాలి చెప్పండి? ఈ రోజున తెనాలి నుంచి మనం విజయవాడకి వెళ్ళాలంటే 2 గంటలు పడుతుంది. వెళ్ళి కష్టపడి ఏమైనా కార్యక్రమాలు చేసుకుని తిరిగి వస్తున్నాం అంటే ఎంతో భయంతో ప్రతిరోజు కనీసం 3-4 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో మంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు. ప్రతి కుటుంబంలో విషాదం ఉంది ఈ రోజున. ఎవరైతే చిన్న చిన్న వర్తకులు కష్టపడి గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పూర్తి చేసుకుని తిరిగి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడ్డారు ఈ ప్రభుత్వం మీరు ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకుని 24 స్థానాలు ఇచ్చినా కూడా మొట్టమొదటిసారి మా చర్చల్లో ముందు మనకి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మాట్లాడుతున్నాం, సీట్ల గురించి కానే కాదు, ఇది త్యాగం కాదు, ఇది ఒక బాధ్యత అని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆయన 24 స్థానానికి పలుకుతున్నారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారానికి ఎంత దారుణంగా డబ్బులు ఖర్చు పెట్టారంటే ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆ రోడ్లకి పెయింట్ వేయడానికి కానీ, ఆ గోడలకి పెయింట్లు వేయడానికి కానీ డబ్బు లేక ఎక్కడో పారేసిన ప్లాస్టర్లు తీసుకొచ్చి అంటించడం, ఫ్లెక్స్లు తీసుకొచ్చి అంటించడం దౌర్భాగ్యపు ప్రచారంపై యావగలిగిన ఈ ప్రభుత్వం 400 కోట్ల రూపాయల రంగులు ఖర్చు పెడితే మన అంత సంక్షేమం ఎక్కడా లేదు. సంక్షేమం 1,50,000 రూపాయలు ఇంటికి ఇస్తే దాని 30,000 కలిపి నేను ఇంటికి ఇచ్చానని చెప్పుకునే దౌర్భాగ్యపు ప్రచారం చేసిన ఈ ప్రభుత్వాన్ని మనం పంపించకపోతే మనం ప్రచారం పేపర్లు అమ్ముకోవటమే తన లక్ష్యంతో 2,50,000 మందికి నెలకి 200 రూపాయలు ఇచ్చి ఆ పేపర్లతో మన మైండ్ చెడగొట్టిన ఈ ప్రభుత్వాన్ని ఓడించకపోతే మన పరిస్థితి అధోగతవుతుంది. ఈ రాష్ట్ర నాయకత్వాన్ని ఇప్పుడున్న వాళ్ళని పారద్రోలాలంటే బీజేపీ పార్టీ అవసరం మనకి ఎంతో ఉందని చెప్పని తెలియజేస్తూ కొంచెం మీరు మనసు పెద్ద చేసుకొని మీరు ఆ విధంగా ఆలోచించాలని గ్రామాల్లో ఉన్న మన మైనారిటీ నాయకులంతా కూడా ఈ రోజున బీజేపీ మనం అందరం కలిసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎందుకు పోటీ చేస్తుందో కూడా తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ, ఓటమి భయంతో బీజేపీ ప్రతిపక్షాలపై అనుచిత చర్యలకు పూనుకుంటుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. ఆదివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ లావాదేవీల విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు అప్రజాస్వామ్యమని, బ్యాంక్ అధికారులను బెదిరించి 135 కోట్లు కాంగ్రెస్ పార్టీ నగదును తీసుకువెళ్లడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పార్టీ, అతి పురాతనమైనటువంటి పార్టీ, ప్లస్ లోక్సభలో కానీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ. కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ స్వాధీనంలో ఉన్నాయి. అలాంటి పార్టీకి బ్యాంకుల్లో 200 కోట్లు ఉంటే 2017-18 ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం 14 లక్షల రూపాయలు 14 లక్షల రూపాయలు తేడా ఉందని చెప్పేసి దానికి వడ్డీలు చక్ర వడ్డీలు వేసి జస్ట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డేట్స్ డిక్లేర్ అయిపోయేటప్పటికి మీరు 210 కోట్లు కట్టాలి అని చెప్పేసి ఒక నోటీసు, తర్వాత 1710 కోట్లు కట్టాలని ఇంకో నోటీసు, తర్వాత 1800 కోట్లు కట్టాలని ఇంకో నోటీసు, తర్వాత 3567 కోట్లు కట్టాలని చెప్పేసి ఇంకో నోటీసు. ఆ వీటిమే కాకుండా
ఆ బ్యాంకుల్ని కాంగ్రెస్ పార్టీ ఆపరేట్ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఖాతాల నుంచి 135 కోట్ల రూపాయలు అధికారులని బెదిరించి మేనేజర్లని బెదిరించి తీసుకెళ్ళిపోయారు. ఇది ప్రజాస్వామ్యనా? దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా పైనుంచి కింద ఖండిస్తున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వటము, అలాగే ప్రతి మహిళకి పేద బడుగు బలహీన వర్గాల మహిళకి నెలకి 8,500 చొప్పున, సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున మహిళా భాగ్యలక్ష్మి పేరు, మహాలక్ష్మి పేరు మీద ఇస్తున్నాం. అలాగే ప్రతి రైతులకి ఇంతకుముందు ఎట్లాగో 2009లో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అధికారం ఉన్నప్పుడు ఎలాగో అలా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ జరగబోతుంది. యూకేజీ నుంచి, కేజీ నుంచి, కిండర్ గార్టెన్ నుంచి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా ఉచిత విద్య, పెట్టుబడి మీద 50% ఎక్స్ట్రా చేసి గిట్టుబాటు ధర చేసేటువంటి గ్యారంటీ ఇచ్చారు. ఇది మేనిఫెస్టో కాదు, గ్యారంటీలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు అందరికీ, ఇంట్లో ఎంతమంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో భార్య అయినా భర్త అయినా అందరికీ 4,000 చొప్పున ఇవ్వటం, అలాగే వికలాంగులకు 6,000 చొప్పున పెన్షన్ ఇవ్వటం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తను ఏదైతే చెప్పిందో అది నెరవేరుస్తుంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు ఉద్యోగాలు తప్పితే ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాలంటీర్లు ఉద్యోగాలు కాదు, ఊరికినే పార్టీ తరఫున వాలంటీర్గా పనిచేయటం 5,000 వరకే నెలకి. ఇలా అది కాకుండా అక్కడ పైన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇచ్చేటువంటి 30 లక్షల ఉద్యోగాలతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 2,25,000 ఉద్యోగాలన్నీ కూడా నిరుద్యోగ యువతకి ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క గ్యారంటీలు నిలిచేసింది. ఈ తప్పక అమలు చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.